మాజీ మంత్రి హరీష్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు నాయకుల బృందం మూసీ ప్రభావ ప్రాంత హైదర్ షా కోటాలో పర్యటించనుంది. మూసీ బాధితుల ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి న్యాయపరంగా బాధితుల తరపున పోరాటం చేస్తామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ చర్యల్ని ఫీల్డ్లోనే ప్రజలకు వివరించి ఎండగట్టనున్నారు. గొలుసుకట్టుగా సాగుతున్న కూల్చివేతలతో ఆవేదన ఆందోళన చెందుతున్నారు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు. కూల్చివేతల్లో సర్వం కోల్పోయిన బాధితులు దిక్కుతోచక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. గూడు చెదిరిన బరువెక్కిన బాధతో బోరున విలిపిస్తున్నారు. కష్టకాలంలో బాధితులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న తెలంగాణ భవన్ కు వచ్చిన బాధిత కుటుంబాలు తమ గోడును వివరించాయి. ఇక బాధితుల కష్టాలు విన్న హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. న్యాయపరంగా సహాయం అందిస్తామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, గుడ్ మార్నింగ్ యామిని. ఈరోజు హైడ్రా బాధితులకు అండగా నిలబడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మూసీ పరివాహక ప్రాంతానికి కూడా బయలుదేరి వెళ్ళుంది. మరి కాసేపట్లోనే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో హరీష్ రావు రాగానే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి మొదట గండిపేట హైదర్ షా కోటకు కూడా వెళ్ళి అక్కడ మూసీ బాధితులతో కూడా సమావేశం అవుతారు. అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి దత్తాత్రేయ కాలనీ విల్లాలు అపార్ట్మెంట్ వాసులతో కూడా సమావేశం అవుతారు. అక్కడనే మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా తిరుగుతామని చెప్పి కూడా నిన్ననే ప్రకటించారు. అయితే ఇటీవల కూకట్పల్లి పర్యటనకు కేటీఆర్ వెళ్ళిన సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ హైడ్రా బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ భవన్కు రండి, ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం, మా తరపున ఖచ్చితంగా న్యాయపరంగా ఎలాంటి అవసరం ఉన్నా మా దగ్గర రండి అని చెప్పిన నేపథ్యంలో నిన్న పెద్ద సంఖ్యలో హైడ్రా బాధితులంతా కూడా తెలంగాణ భవన్కు పొద్దుగాలే చేరుకున్నారు. వాళ్ళంతా మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు కూడా భవన్కి వచ్చి వాళ్ళ గోడును వాళ్ళ ముందు వెళ్ళపోసుకున్నారు. ఈ క్రమంలోనే మా హరీష్ రావు కంటతడి కూడా పెట్టిన సందర్భం మనం చూసాం. ఖచ్చితంగా మీకు భరోసా మీ బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా నిలబడతాం, అండగా నిలబడతాం, మా దగ్గర లీగల్ సెల్ టీం ఉంది, వాళ్ళ ద్వారా న్యాయపరంగా కూడా మీ తరఫున కొట్లాడతామంటూ కూడా నిన్న వారికి భరోసా ఇచ్చేలారు. ఖచ్చితంగా మీ మూసీ పరివాహక ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని అందరినీ పరామర్శిస్తాం, మీకు అండగా నిలబడతాం, ఎవరు కూల్చడానికి వచ్చినా అడ్డుగా మేము ఉంటామంటూ కూడా నేను హరీష్ రావు భరోసా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని ఆయన చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా ఈరోజు మూసీ సంబంధించిన బాధితులను కలవాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ భరోసా నింపే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలు అనేది రాజకీయంగా మొత్తంగా ఒక హైడ్రామా కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం హైడ్రాపై దూకుడుగా ముందుకెళ్తుంది, కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని పెద్దవాళ్ళ ఇల్లు నిలమట్టం చేస్తున్న క్రమంలోనే కొన్ని చిన్న బాధితులు కూడా చాలామంది పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి మనం రోజు చూస్తున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు, రోధిస్తున్నారు. మేము ఎన్నో ఏళ్ల నుంచి నివాసాలు ఉంటున్నటువంటి ప్రాంతాలను విడిచి వెళ్ళిపోమంటే ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఉందో ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా అవన్నీ ఇక్కడ ఊరు బయట కట్టించారు. అక్కడ మాకు ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయి? ఎందుకంటే 30 ఏళ్ల నుంచి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేవాళ్ళు అక్కడనే పండ్లు అమ్ముకోవడమో కూరగాయలు అమ్ముకోవడమో లేకపోతే వివిధ వృత్తులు చేసుకుంటూ వాళ్ళు సిటీలో మనుగడ కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ బండ్లగూడలోనో చాలా ఊరవతల కోర్లూరులోనో ఇస్తే వాళ్ళ ఉపాధి ఎలా ముందుకెళ్ళాలి, పిల్లల చదువులు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నను ఇవాళ మూసీ బాధితులంతా కూడా లేవనెత్తుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఎక్కడైనా ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వండి, అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ అందించండి అని చెప్పి కూడా అవన్నీ చేసిన తర్వాతనే మమ్మల్ని తరలించండి అంటూ కూడా మూసీ బాధితులు చెప్తున్నప్పుడు ప్రభుత్వం వాదన మాత్రం మరోలా కనిపిస్తుంది. నేను అధికారులు సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నారు, గతంలో ఇక్కడ ఉన్న మూసీ బాధితులంతా చాలామంది డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి ఇండ్లు రాలేదు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్తామని చాలా మెజారిటీ ప్రజలు చెప్తున్నారు. వాళ్ళని మేము ఖచ్చితంగా కూల్చివేతలు మేము ఇష్టారాజ్యంగా ఏం చేపట్టాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మేము ముందుకు వెళ్తామని ఒకవైపు వాళ్ళు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో
బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అవకాశాన్ని కూడా అందివచ్చిన అస్త్రంగానే వాడుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగట్టాలంటే ఒక కార్యక్రమం కావాలి. ఇప్పుడు ఈ హైడ్రా రూపంలో బీఆర్ఎస్కి అస్త్రం లభించింది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, బాధితుల పక్షాలను నిలవాలి. ఈ క్రమంలో వాళ్ళ అభిమానాన్ని చూరగొనాలన్నట్టు ఒక అభిప్రాయంతోనే ఇలా పార్టీ కూడా వాళ్ళకి న్యాయపరంగా కావచ్చు మరి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా హరీష్ రావు అయితే ఈ విషయంలో చాలా చొరవ తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తే నిన్నటి నుంచి కూడా గత కొద్ది రోజులుగా కూడా హైడ్రా పైన మాట్లాడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తాం, మీకు ఏ స్థాయికైనా కూడా మీ పక్షాన్ని నిలబడతాం అనేటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్న క్రమంలోనే ఈరోజు మరి కాసేపట్లోనే హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఇక్కడి నుంచి బయలుదేరి మూసీ బాధితులను పరామర్శించబోతోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ చందు.